ఈ అంశానికి సంబంధించి స్పందించడానికి ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి మురళి గారు. ఎస్, ప్రతి వర్షాకాలంలో హైదరాబాద్ లో చోటు చేసుకునేటువంటి పరిణామాలు యాజ్ యూజువల్ అదే విధంగా ఉంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ఎక్కడా మార్పు రావట్లేదు. వర్షాకాలం వస్తుంది పోతుంది కానీ పరిస్థితులు మాత్రం ఏమాత్రం మారడం లేదు. ఈసారి ఇంకా నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి నాలాల్లో పూడికి తీత కూడా తీయలేదు. కాబట్టి కంప్లీట్గా ఇళ్లలోకి వచ్చేటువంటి వర్షాలు ఇంకా పూర్తి స్థాయిలో వర్షాకాలం కూడా ఎంటర్ అవ్వలేదు. స్టార్టింగ్లో పడుతున్నటువంటి ఈ వర్షాలకి ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయంటే తర్వాత మా పరిస్థితి ఏంటి అని జనం చెప్తున్నటువంటి పరిస్థితి. యాజ్ ఏ కార్పొరేటర్గా మీరు జనంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి, వాళ్ళు చెప్తున్నటువంటి సమస్యలు ఏంటి అసలు? సార్ ముందుగా నమస్తే అండి అందరికి. వినబడుతుందా సార్? ఎస్ చెప్పండి. సార్ దీనిపైన గొంతు చించుకొని అరుస్తా ఉన్నాం గత 2 నెలల నుంచే. ఎందుకంటే ముందస్తు ప్రణాళిక వర్షాకాలానికి చేయాల్సినటువంటి బాధ్యత అర్బన్ బాడీ అయినటువంటి జిహెచ్ఎంసీకి, నగరంలో ఇతర బాడీస్ కి ఉండాలి. ఈ రెండింటినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలం అనగానే మీకు అనేక సమస్యలు వస్తాయి. ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సార్, కేవలం వర్షం మాత్రమే కాదు, ఇప్పుడు ఈ షార్ట్ సర్క్యూట్స్ నిన్న మొన్న కూడా జరిగినాయి. మీరు చూస్తుంటే అనేకమైనటువంటి షార్ట్ సర్క్యూట్స్ కేవలం వర్షాకాలం కాలంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? దీనిపైన ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అదేవిధంగా అనేక బిల్డింగ్స్ ఏవైతే శిథిలావస్థలో ఉన్నాయో, అంటే మన ఓల్డ్ సివిలైజేషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ఇవి కూలిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని గుర్తించాల్సినటువంటి టౌన్ ప్లానింగ్, జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ కానివ్వండి, దాన్ని స్ట్రక్చరల్ స్ట్రెంత్ ని అసెస్ చేయాల్సినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇవి రెండు పూర్తిగా విఫలమైనాయి. ముఖ్యంగా నాలాలకు సంబంధించి ప్రతిసారి కొంచెం వర్షం పడితే చాలు ఏదో ఒక చోట నాలాలో ఏ చిన్నారో పడిపోతుంది. అన్ఫార్చునేట్లీ మీరు మౌనిక ఘటన చూడండి, గత సంవత్సరం కానివ్వండి, లేకపోతే ఇక దీన్ దయాళ్ నగర్ ఘటన కానివ్వండి, అనేక సంఘటనలు మీరు చూస్తూ ఉంటే చివరికి జిహెచ్ఎంసీ కార్మికులు కూడా పడిపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నటువంటి ఈ నగరంలో ఈ రోజు ఎక్కడ కూడా అంటే నాలా సేఫ్టీకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఇప్పటి వరకు కూడా తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విలువైంది. నాలా సేఫ్టీ అంటే ఏంటి? ఎక్కడెక్కడ నాలాలు ఉన్నాయో నాలాల పైన స్లాబ్స్ లేవో, ఎక్కడెక్కడైతే మనుషులు అంటే వాటర్ ఒకసారి ఫ్లో వచ్చినప్పుడు అక్కడ గుంతుందా, మాన్యువల్ ఉందా, నాలా ఉందా చాలా మంది కనబడవు. అంటే మనకి ఇప్పుడు మాట్లాడుకున్నంత ఈజీగా ఆ సందర్భం ఉండదు. ప్రాక్టికల్ గా అక్కడ కాలు వేస్తే చాలు లోపల పడిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే తెలియక చాలా మంది పిల్లలు పెద్దలు తెలియక ఆ కింద మీద వాటరే ఉంటాయి, కింద గుంతుందని తెలియక కాలు వేసుకున్నటువంటి సందర్భాలు అనేకము. అటువంటి నాలా సేఫ్టీ యాక్టివిటీస్ తీసుకోవడంలో దానికి ఫెన్సింగ్ చేసి అటువైపు పశుపక్షాలు మనుషులే కదండి. దీనికి సంబంధించి బడ్జెట్ లేదా, లేకపోతే జిహెచ్ఎంసీ సీరియస్ గా తీసుకోవట్లేదా, ప్రభుత్వం దృష్టి సారించట్లేదా? సార్ బడ్జెట్ లేదనేది కేవలం కుంటి సాకు. బడ్జెట్ లేదనేది పిచ్చి కూత మాత్రమే. ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి. మీకు చెప్తారేనండి, ఈ రోజు జిహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏ సర్కిల్ కి ఆ సర్కిల్ కు ఉండేది, పూర్తిగా వాటిని నిర్వీర్యం చేసి తీసుకొచ్చి హైదరాబాద్ ఒక దరిద్రాన్ని హైదరాబాద్ ప్రజల పైన పడేసిర్రు. నాలాలన్నీ తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించిర్రు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను వాళ్ళకి అప్పగించిర్రు. రోడ్ల పక్కన, రహదారుల పక్కన ఉన్నటువంటి బూడిద గుంటలు కొన్ని ఉంటాయి, అక్కడ జారి వాహన చోదకులు కూడా పడిపోయేటువంటి పరిస్థితి ఉంటది. అటువంటివి కూడా రిపేర్ చేయడానికి ఈ రోజు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రతి సర్కిల్ కార్యాలయంలో 2 లేబర్లు లేనటువంటి దుస్థితిలో జిహెచ్ఎంసీ పడుతుంది. ఇది కేవలం ప్లానింగ్ ఫెయిల్యూర్. ఒక బీజేపీ దీనికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతోంది? ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? గతంలో జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు మీరు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది, ఆందోళన కార్యక్రమాలు చేశారు. అప్పటికీ కూడా ఎక్కడా ప్రభుత్వాలు స్పందించినటువంటి పరిస్థితి. ఇప్పుడు రిజల్ట్ ఉంటుందంటారా? సార్ ఇప్పటికి కమిషనర్ కర్ణన్ గారికి 2 సార్లు కలిసి లిఖిత పూర్వకంగా ఇచ్చిన లెటరు, జిహెచ్ఎం టిఎస్పీసీఎల్ సిఎండి గారికి కలిసి ఇచ్చిన వాళ్ళ ఆఫీసర్లు ఇప్పుడు వచ్చారు, మీటింగ్ అయింది. 3 హైదరాబాద్ రంగనాథ్ గారికి ఆల్రెడీ మేము వస్తామని చెప్తే కూడా ఆఫీస్ లో ఉండి కూడా లేరని చెప్పిస్తా ఉన్నాడు బీజేపీ కార్పొరేటర్లకి. అంటే ఈ రోజు హైదరాబాద్ మెజారిటీ బాధ్యత తీసుకుంది కాబట్టి ఈ రోజు ఏం జరిగినా హైదరాబాద్ రంగనాథ్ తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ. హైదరాబాద్ కూడా వర్షాకాలంలో హైదరాబాద్ కూడా హైదరాబాద్ మీద కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్, దీనికి సంబంధించి సీరియస్ గా దృష్టి సారించాలని నష్టం జరిగిన రంగనాథ్ బాధ్యత. ప్లీజ్ రైట్ మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, రామ్మోహన్ రావు గారు